హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మీకు ఒక దేవాలయం చూపిస్తానండి ఈరోజు. ఈ దేవాలయం వచ్చి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. చాలా రష్గా ఉంటుందండి. ఈయనకి 7 శనివారాలు మొక్కుకుని 8వ వారం అష్టోత్తర నామం చేయించుకోవాలండి. శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం సోమవారం చేస్తారండి అష్టోత్తరాలు. కానీ ఈ దేవునికి ఏమనుకుంటే ఎన్ని కోరికలన్నీ తీరుతాయండి, తీరుస్తాడు కూడా ఈయన. మాకు అలాగే తీర్చారండి. చాలా బాగుంటుందండి గుడి చూస్తే. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అండి ఈ గుడి వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. లోపలికి వెళ్తున్నాం. నైట్ టైంలో గుడి చాలా బాగుంటుందండి. ఈయన మా వారు. లోపల గుడి అండి ఇదంతా. ఈయన విమాన వెంకటేశ్వర స్వామి అని ఈ మధ్యన పెట్టారని గుడి గోపురం పైన. మనకి తిరుపతిలో ఉంటారు కదండి లక్ష్మీదేవి, అలాగా ప్రధాన గోపురం అండి. నైట్ టైంలో గుడికి చాలా బాగుంటుంది కదండి. మేము నైట్ టైం ఎక్కువ వెళ్తాం. సాటర్డే వెళ్తాం. లోపలండి ఇది గుడి లోపల. మన కెమెరా గట్రా అలౌట్ చేయరు కదండి. అక్కడ ఏవో డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయండి. ఆ రోజు శనివారం జరుగుతాయండి. ప్రతి శనివారం కూడా పిల్లలు నృత్యాలు గట్రా చేస్తారండి. భరతనాట్యం గట్రా చాలా బాగుంటారండి పిల్లలు కూడా. నైట్ టైం ఎలాగైనా గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం పొద్దునుంచి పడిన కష్టం అంతా మర్చిపోతాము దర్శనం అయిన తర్వాత. మా పాప బాబు అండి వీళ్ళిద్దరూ. మేము ప్రతి శనివారం వెళ్తామండి ఆ గుడికి. ఆయనకి ఏది మొక్కుకున్నా అన్నీ నెరవేరుతాయండి. చాలా వరకు చాలా పేరు కూడా ఉందండి ఈ దేవాలయానికి. ఎప్పటి నుంచో ఉందండి ఈ దేవాలయం. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిందండి చిన్న గుడి కింద. ఇప్పుడు కొంచెం ఎలా డెవలప్ చేశారండి ఇంకా ఈ గుడిని. ఇక్కడికి చాలామంది చాలా దూరాల నుంచి వస్తారండి భక్తులు. ఈ ఒకసారి ఎటు నుంచి ఎటు రావాలన్నదంతా ఇంకో వీడియో తీసి పెడతామండి. వెంకటేశ్వర స్వామి ప్రహారీ గోడలన్నీ అన్నీ గజస్తంభం గుడి గోపురం తరంగా గజస్తంభం అండి ఇది. నైట్ 9 అయినా కూడా జనం ఇంచుమించు ఉంటూనే ఉంటారండి. మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంటుందండి గుళ్ళో. ఇవి బయట నుంచి లోపలికి వచ్చేదండి. ఇక్కడ తులాభారం వేస్తారండి. మనం మొక్కు లేదని మొక్కుని పటిక బెల్లం కట్టిస్తారు కదండి, బియ్యం అని కట్ట, అది తులాభారం అండి. పక్కంట అలాగా దర్శనం ఆ క్యూ లైన్లు అండి అవన్నీ. లోపల జమ్మ చెట్టు ఉంటుందండి. జమ్మ చెట్టుకి చుట్టూరు అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి 9 మంది. దేవతామూర్తులు 9 మంది అండి. చాలా బాగుంటుందండి గుడిలో. మేము ప్రతి సాటర్డే వెళ్తామండి. ఇక్కడ ఏమనుకున్నా సరే జరుగుతుందండి. కానీ అక్కడ చాలా భక్తులు చాలా ఎక్కువ జనంలో ఉంటారండి. ఇలా నైట్ 9-9:30 అవుతుందండి. అయినా కానీ ఇలా రష్గా ఉంటుందండి గుడి. బాగుంది కదండి గుడి లోపల అంతా. ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే లోపలే శివుడి గుడి ఒకటి ఉంటుందండి. ఈయన కూడా ఎప్పటి నుంచో ఈ పక్కనే అలాగే ఉన్నారండి. పార్వతీ పరమేశ్వరుల గుడి అండి. ఆయన దర్శనం చేసుకున్నాక ఈయన కూడా దర్శనం చేసుకోవాలండి. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అండి. చూడండి అన్నీ. ఇక్కడ ప్రసాదం గట్టా అన్నీ లడ్డు కౌంటర్లు ఉంటాయండి. ఏ పేరుతో ఏ రాశి ఫలాలు ఎప్పుడు ఏంటి అన్నది అన్నీ దీని మీద రాసి ఉంటాయండి అన్నీ.
అక్కడ ముత్తైదువులకు వాయినాలు ఇస్తున్నారండి. ఇక్కడ ఈ గుడి కట్టించినప్పుడు శిలాపలకం అండి ఇదంతా. ఈ బయట దీపారాధన చేసుకోవడానికి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి. ఈ వాడపల్లి దివ్య చరిత్ర అండి అదంతా. ఇంకెక్కడ ఇటుకలతో పేరుస్తారండి. ఇలాగా బయట దీపారాధన చేసుకుని ఆయనకి ఇటుకలతో పేరిస్తే 9 ఇటుకలు 7 ఇటుకలు అలా పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని తొందరలో కొత్తగా ప్రసిద్ధి అండి.